రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు. గత ఈ 22 రాళ్ళ రప్పలకు రైతు బంధు అంటాను. దీంట్లో మరి నీ భూమిలో నువ్వే చూసుకోవచ్చారా? మీ బంధుమిత్రులయో మీ స్నేహితులయో ఈ రాళ్ళ రప్పలలో ఏమన్నా ఉంచో చూసుకోవచ్చారు. 22,000 కోట్లు అప్పుడేమో వద్దానులే. మరి ఇప్పుడు నీకు 100 ఎకరాలు 1000 ఎకరాలు నీకు కూడా ఉండి ఉంటాయి రేవంత్ రెడ్డి గారు. మరి నాకు 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి కేసీఆర్ గారు, నాకు అవసరం లేదు అసలు ఈ రైతు బంధు అవసరం లేదా అని ఒక నోటి ఒక ఫిర్యాదు కనుక అప్పుడు ఇస్తే, ఒక వినతి పత్రం కనుక అప్పుడు ఇస్తే ఎంత పెద్ద పేరు వచ్చు నీకు. ఇస్తే అందరు తీసుకున్నారు. కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకున్నారు, బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎంపీలు తీసుకున్నారు, అందరు తీసుకున్నారు, లొట్టలేసుకున్నారు. ఇప్పుడు మన కేసీఆర్ దొంగలు అంటాను. నిజంగా మీకు నీతి నిబద్ధత ఉంటే ఏం చేయాలి? మాకేమద్దు ఇవి, మేము ఎమ్మెల్యేలం ఎంపీలం, మాకు ఈ రైతు బంధు ఎందుకే అనలే, ఒక్కడో అనలే. అందరు తిన్నారు, అందరు దిగమింగిళ్ళు. కానీ కేసీఆర్ వైపు దొంగ అని చూపెడతాను దొంగలంతా కలిసి. 5 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం, పడావు పడ్డ భూములు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు. మరి మీరేం చేసి నిద్రపోయింది అవన్నీ ఇస్తా అంటే? ఇది రియల్ ఎస్టేట్ వెంచరు, ఇది పడావు పడ్డ భూమి, ఇది ఎవరు వ్యవసాయం చేస్తలేడు. ప్రతిపక్షంలో ఉండి మీరు చేయవలసిన పని గదే కదా. మరి గాడిదల పని పోయిందా, మొద్దు నిద్రపోయిందా? ఏం చేసిండ్రు అప్పుడు? అంటే ఇప్పుడు నువ్వు ఏది రాస్తే గదే జనం నిజం అనుకోవాలా? వెలుగు పేపరు, సిగ్గులేని వెలుగు పేపరు నువ్వు ఏది రాస్తే అదేనా? దాని సర్వే నెంబర్ ఎక్కడా? పడావు పడ్డ భూములలో సర్వే నెంబర్లు ఎక్కడా? లేకపోతే ఈ గుట్టలు ఎక్కడ చూపించిండు వాళ్ళు? ఏ గుట్టకి ఇచ్చిండ్రు? ఇప్పుడు ఇక్కడ ఫిలిం నగర్ గుట్టలున్నాయి, ఆ గుట్టలకి ఇచ్చిండు ఏమన్నా రైతు బంధు ఉంచే ఆధారం ఉంటే చూపి, అప్పుడు మేము కూడా విమర్శిస్తాం. అంటే నువ్వు ఒక దేశీ ఏది రాస్తే గదే నిజం అనుకోవాలా? బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం. అబ్బో, పోయి గుంపు మేస్త్రి గారు అక్రమాలను గుర్తించిందట. మరి ఈయన అక్రమాలను ఆల్రెడీ ప్రజలు గుర్తించిండ్రు. దాన్ని ఏం చేద్దాం? పంటల సాగు రైతు బంధు లెక్కలతో బయటపడ్డ భాగోతం. ఇకపై సాగు భూములకే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు. అందరు జిమ్ముకు పోతాను కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కసరత్తులు, డంబెలు కొట్టుడు ఇవన్నీ ఎత్తాలు కావచ్చు. ఎట్లనే నువ్వు ఇప్పటికే దిక్కు లేదు, పంటలు ఎండిపోయినాయి, నీళ్లు లేవు, ఏడ పెట్టుకుంటారా మీరు మోకాలు? లోక్సభ ఎన్నికలకు పోతాను ప్రజల దగ్గరికి, మా కోట్లేమని ఏ ముఖం పెట్టుకొని పోతారు చెప్పు? 83 రోజుల పాలన అయిపోయింది. గత వానాకాలం సీజన్ నాటికి మొత్తం రైతు బంధు పంపిణీ 77,000 కోట్ల 800,000 ఇచ్చింది. 72,000 కోట్లకి ఇచ్చిండ్రు. 50,210 కోట్లు ఇచ్చిండ్రు. దేనికి? సాగైన భూములకి ఇచ్చింది అటు. ఇక సాగు లేని భూముల కాబట్టి 22,000 కోట్లు ఇచ్చిండ్రు అట. అంటే వీళ్ళ లెక్కలు రాసుకొచ్చిండ్రు. ఏ భూములు చూపారు, ఏ గుట్టలు చూపారు, కానీ రాసుకొచ్చిండ్రు. ఇట్లా నమ్మాలి, తెలంగాణ ప్రజల్ని నమ్మియాలి, ఓట్లు దండుకోవాలి మళ్ళా.